వెల్కమ్ టు కెరీర్ మ్యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం పైథాన్ ఫర్ డేటా సైన్స్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ డేటా సైన్స్. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? జనరల్గా సైంటిస్ట్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి ఏదైనా న్యూ థింగ్ కానీ లేదా యూజ్ఫుల్ థింగ్ కానీ ఇన్వెంట్ చేస్తారు. అలాగే డేటా సైంటిస్ట్ కూడా బిజినెస్ డేటా మీద డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి దాని నుంచి డేటా ఇన్సైట్స్ డెరైవ్ చేస్తారు. సో యూజింగ్ డేటా ఇన్సైట్స్ బిజినెస్ అనేది తన బిజినెస్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో అది హెల్ప్ అవుతుంది. సో లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్. సో మనం ఏదైనా టూ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లైక్ కస్టమర్ సెగ్మెంటేషన్. ఇప్పుడు మీరు ఏదైనా మార్కెటింగ్ ఫిల్మ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ యొక్క కస్టమర్స్ డేటా మొత్తం మీరు తీసుకొని, సో దాన్ని మీరు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి మీరు కస్టమర్స్ని డిఫరెంట్ గ్రూప్స్ కింద సెగ్రిగేట్ చేస్తారు. లైక్ హై ఎర్నింగ్ హై పర్చేసింగ్ కస్టమర్స్ అని, లో ఎర్నింగ్ హై పర్చేసింగ్ కస్టమర్స్ అని, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ కింద సెగ్రిగేట్ చేయడం వల్ల సో ఇప్పుడు ఆ కంపెనీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది అంటే సో ఆ ప్రోడక్ట్ని ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కి టార్గెట్ చేయొచ్చు మార్కెటింగ్కి, సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజీగా కొంటారు. సో ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కంపెనీకి హెల్ప్ అవుతుంది. అలాగే సేల్స్ ఫోర్కాస్టింగ్. ఏదైనా ఒక సేల్స్ కంపెనీకి మీరు వర్క్ చేసినప్పుడు ఆ యొక్క ప్రీవియస్ సేల్స్ హిస్టరీ అంతా మీరు అనలైజ్ చేసి, సో గివెన్ ద పారామీటర్స్ మీ యొక్క ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. So let's see the definition of the data science in simple words. Like data science is the study of the data to extract the useful information. సో ఇక్కడ మీరు చూస్తే మనం ఎప్పుడైనా రా డేటాని మనం చూస్తే మనకు దాని నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు. మనకి ఏం అర్థం కాదు కూడా. బట్ దాన్ని మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని అనలైజ్ చేసి దాని నుంచి మనం బిజినెస్‌కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ డిరైవ్ చేస్తాం. సో దానికి మనకు కొన్ని స్కిల్స్ కావాలి. లైక్ మ్యాథ్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వాలి మనకి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి. సో అల్టిమేట్ గోల్ ఏంటి? టు హెల్ప్ బిజినెస్ అండ్ ఆర్గనైజేషన్ టు మేక్ ద బెటర్ డెసిషన్స్. సో నౌ కమ్స్ ద రియల్ క్వశ్చన్. మనం పైథాన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాం డేటా సైన్స్‌కి ఎక్కువగా అంటే, సో బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్. సో వాట్ ఈస్ ఎ లైబ్రరీ? లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్ మనకు ఒక సెట్ ఆఫ్ కోడ్, ప్రీ డిఫైన్డ్ కోడ్ ఉంటుందా మనకి ఆ లాంగ్వేజ్‌లో ఒక టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో మనం ఇప్పుడు డేటా సైన్స్ యూజ్ కేస్ ఏదైనా సాల్వ్ చేస్తున్నామంటే మనం డేటా మీద డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి. సో మన ఈచ్ యాక్టివిటీకి కూడా మనం కోడ్ స్క్రాచ్ నుంచి రాయాలంటే కోడింగ్ మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. సో బట్ పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి మనకి, లైక్ ఎంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని ఇలా డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి విచ్ సపోర్ట్ దిస్ డేటా సైన్స్ యాక్టివిటీస్. నెక్స్ట్ కమింగ్ టు ఈజ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ యూజ్. సో పైథాన్ సింటాక్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి చాలా సిమిలర్‌గా ఉంటది. సో ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. కమింగ్ టు వెర్సటైలిటీ. సో పైథాన్ అనేది డేటా సైన్స్‌కి కాదు, మల్టిపుల్ ఏరియాస్ కూడా యూజ్ అవుతుంది. లైక్ వెబ్ డెవలప్‌మెంట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌లో కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా డేటా సైన్స్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేస్తున్నప్పుడు లైక్ సే మీరు దానికి ఒక వెబ్‌సైట్, ఒక సింపుల్ వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి. సో దానికి మీరు బ్యాక్ ఎండ్‌గా డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు పైథాన్ నాలెడ్జ్‌తోనే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు కమ్యూనిటీ సపోర్ట్. పైథాన్ హాస్ ఎ వెరీ లార్జ్ కమ్యూనిటీ. సో మీకు ఏదైనా మీ డెవలప్మెంట్ ప్రాసెస్‌లో గానీ ఏదైనా మీకు ఇష్యూ వచ్చింది లేదా ఒక డౌట్ వచ్చింది. సో దానికి మీకు కమ్యూనిటీలో చాలా ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. అలాగే బికాస్ ఆఫ్ ఇట్స్ వాస్ట్ కమ్యూనిటీ దీనికి కంటిన్యూయస్ అప్డేట్స్ రావడం, ప్యాకేజెస్ న్యూ ప్యాకేజెస్ యాడ్ అవ్వడం ఇలా కంటిన్యూస్‌గా జరుగుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్. మనకి పైథాన్ లాంగ్వేజ్ అనేది ఈజీగా అదర్ లాంగ్వేజెస్‌తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాగే మీరేదైనా ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు మన అప్లికేషన్‌ని డిఫరెంట్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి. లైక్ డేటాబేసెస్‌తో గానీ, ఏపీఎస్‌తో గానీ ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. దానికి పైథాన్ చాలా ఈజీ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. కమింగ్ టు మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ. సో యాజ్ ఐ సెడ్ లైక్ మనకు లైబ్రరీస్ లైక్ scikit-learn అండ్ పైటార్చ్ అండ్ టెన్సర్ఫ్లో అండ్ లైబ్రరీస్ మనకు పైథాన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అవి మన యొక్క ఓవరాల్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐ ఫ్లోని చాలా ఈజీ చేస్తాయి. This brings to an end. Thank you for listening the video, and I hope this is clear for you. Please subscribe our channel.